ఈ వీడియో చూసే ముందు మిగతా 24 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. ఈ కథ మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఆకాష్కి కోపం ఎక్కువ. ఆ కోపంలో ఇందుని కానీ అర్జున్ని కానీ ఆకాష్ చంపేస్తాడని అశ్విన్ అనుకున్నాడు. కానీ అక్కడ అశ్విన్ అనుకున్నది జరగలేదు. ఇందుని చంపే ప్రయత్నంలో ఆకాష్ జైలుకు వెళ్ళాడు. ఆకాష్ జైలుకు వెళ్ళడానికి ముఖ్య కారణం అశ్విన్. జరిగింది మొత్తం అశ్విన్ వల్లే కాబట్టి ఆకాష్ పోలీసులకి అశ్విన్ పేరు చెప్పేస్తాడేమో అని అశ్విన్ భయపడి కాలేజీకి వెళ్లకుండా ఊరు వదిలి పారిపోయాడు. కేవలం ఎగ్జామ్స్ టైంలో మాత్రమే అటెండ్ అవ్వడానికి వచ్చాడు. ఆ తర్వాత ఇందు అర్జున్ పెళ్ళి చేసుకోవడం, ఇందు జాబ్లో జాయిన్ అవ్వడం, అనుకోకుండా అక్కడ అశ్విన్ని కలవడం, ఇందు హోటల్లో చనిపోవడం జరిగాయి. ఇందుని చంపితే మీరు చంపాలి, కానీ మీరు చంపలేదు. ఇందు వల్ల మీ భర్త చనిపోయాడు కాబట్టి మీరు అనుభవించిన శోభ తనకి కూడా తెలియాలని ఇలా ఇందు మీద పగపట్టారు. కానీ ఆ పగ ఇందుని చంపే అంత కాదు. మీరు కాకపోతే ఇందుని అశ్విన్ చంపాలి, కానీ వాడికి అంత ధైర్యం లేదు. వాడు చాలా పిరికివాడు. మీరిద్దరూ ఇందుని చంపలేదు. లేదంటే ఆకాష్ చంపి ఉండాలి. చంపి ఉండడం కాదు, ఖచ్చితంగా వాడే చంపాడు. రోహిత్, అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? గౌతమ్, ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఇందుకి చావుకి కారణం ముగ్గురు: అశ్విన్, ఇందు వాళ్ళమ్మ, ఇంకా ఆకాష్. ఇందు చనిపోవడానికి వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. ఆకాష్కి ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆకాష్ ఇందుని గాఢంగా ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటే తననే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అదే ఇందు దగ్గరికి వెళ్ళి చెప్తే తనకి ప్రేమ మీద నమ్మకం లేదని, ఎవరిని ప్రేమించే ఉద్దేశం లేదని ఆకాష్తో చెప్పింది. ఇందు అలా చెప్పడంతో ఇద్దరూ ఎవరిని ప్రేమించదు కదా, ఎలా అయినా సరే ఇందుని తన ప్రేమలో పడేయాలని అనుకున్నాడు. కానీ దానికి విరుద్ధంగా ఇందు అర్జున్ని ప్రేమించింది. అది సహించలేకే ఆకాష్ని ఇందుని చంపేయాలని అనుకున్నాడు. అందుకే కుళ్ళు మనాలి ఉన్నప్పుడు ఇందు మీద యాసిడ్తో దాడి చేశాడు. అదృష్టం బాగుంది, ఇందు ఆ దాడిలో తప్పించుకుంది. కానీ హైదరాబాద్ హోటల్లో తప్పించుకోలేకపోయింది. రోహిత్, ఇందు హైదరాబాద్లో ఉన్నట్టు ఆకాష్కి ఎలా తెలుసు? రోహిత్, ఆ అశ్విన్ గాడు పిరికివాడే కానీ చాలా తెలివైనవాడు. ఎప్పుడైతే ఇందు గురించి వాళ్ళ అమ్మకి చెప్దామని హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాడో అప్పుడే ఆకాష్ని కూడా కలిసి ఇందు గురించి చెప్పాడు. రోహిత్, ఆకాష్కి చెప్పేంత అవసరం వాడికేముంది? గౌతమ్, చెప్పాను కదా, వాడు చాలా తెలివైన వాడని. హైదరాబాదు తన ఆఫీసులో ఇందుకి జాబ్ వచ్చేలా చేశాడు. ఇది ప్రేమ దక్కలేదు, కానీ ఇందు అందాన్ని అయినా దక్కించుకుందామని అనుకున్నాడు. అందుకే ఎలా అయినా సరే తనని అనుభవించాలని అనుకున్నాడు. కానీ ఇందుకు అందుకు ఒప్పుకోలేదు. ఇందు ఒప్పుకోకపోతే తనని బలవంతం చేశాడు. ఇందు వాడి దగ్గర నుండి ఎలాగో తప్పించుకుంది. జరిగిన విషయం ఇందు అర్జున్తో చెప్తుందేమో అని అశ్విన్ చాలా భయపడ్డాడు. అందుకే అర్జున్ అశ్విన్ జోలికి రాకుండా ఉండాలంటే అశ్విన్ ఇక్కడికి వచ్చి ఇందు వాళ్ళ అమ్మకి, ఆకాష్ గారికి చెప్పాడు. కానీ ఆకాష్ ఇందుని చంపేస్తాడని అశ్విన్ అనుకోలేదు. రోహిత్, వావ్, వాట్ ఎ ఫెంటాస్టిక్ క్లాప్స్ కొడుతూ ఎంత బాగా ఆలోచించావు. నిజంగా చాలా గ్రేట్ రా నువ్వు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇవన్నీ అసలు ఎలా కనిపెట్టావు? ఒకసారి జరిగినవన్నీ రిపీట్ చేసుకొని ఆలోచిస్తే నీకే అర్థమవుతుందిరా. సూపర్. మరి మన నెక్స్ట్ స్టెప్ ఏంటి? మన నెక్స్ట్ స్టెప్ ఆకాష్ గాడి అంతు తేల్చడం. రోహిత్ వైపు హీరోలా చూస్తూ, పాలేరు, పదండి బాబు, వెళ్ళి వాడి సంగతి ఏంటో చూద్దాం, తలకి కండువా చుట్టుకుంటూ చెప్పాడు. రాజేశ్వరి, ఇప్పుడే ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తూ ఉండండి. రౌడీలను వాడి మీద, ఇంటి మీద పంపించి వాడి కుక్క చావు చచ్చేలా చంపిస్తాను. ఆగండి, వాడు శిక్ష అనుభవించాల్సింది ఇక్కడ కాదు. వాడి కోసం హైదరాబాద్లో ఒక ప్రదేశం వెయిట్ చేస్తుంది. మేము నలుగురం కలిసి ఇందు వాళ్ళ అమ్మగారు కారులో ఆకాష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆకాష్ వాళ్ళ ఇంటి బయట నిలబడి అరుస్తూ, రోహిత్, ఆకాష్, బయటకు రారా, ఇంకా ఎంతమంది ప్రాణాలతో ఆడుకుంటావు? నీ పాపం పండే రోజు వచ్చిందిరా, బయటకు రారా, గట్టిగా అరుస్తూ. రోహిత్ అరుపులు విని ఆకాష్ ఇంట్లో నుంచి ఒక పెద్దాయన బయటకు వచ్చాడు. పెద్దాయన, ఎవరు మీరంతా ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నారు? గౌతమ్, మీతో మాకు అనవసరం.
మాకు ఆకాష్తో పనుంది, మర్యాదగా వెళ్ళి ఆకాష్ని పిలవండి. పెద్దాయన, ఏంటి ఆకాష్ని పిలవాలా? మీకేమైనా పిచ్చా? అయినా వాడితో మీకేంటి పని? గౌతమ్, అదంతా మీకు అనవసరం, వెళ్ళి ఆకాష్ని పిలవండి. పెద్దాయన, ఆకాష్ రాలేడు. నేను వాళ్ళ నాన్ననే, వాడితో ఏం పనో నాకు చెప్పండి. రాజేశ్వరి, చీ, వాడి తండ్రివా? వాడి తండ్రినని చెప్పుకోవడానికి నీకు సిగ్గుగా లేదు? ఎలా కన్నావురా వాడిని? ఆకాష్ నాన్న, చూడండి మేడం, కొంచెం మర్యాదగా మాట్లాడండి. రోహిత్, ఏయ్, నీకు మర్యాద ఇచ్చేదేంట్రా? రాజేశ్వరి, నా కూతుర్ని, నా పేగు తెంచుకొని పుట్టిన నా కన్న కూతుర్ని అతి కిరాతకంగా చంపేశాడు నీ కొడుకు. వాడి అంతు ఈరోజు నా చేతిలో. మర్యాదగా పిలవరా బయటకి. ఆకాష్ నాన్న, నా కొడుకు నీ కూతుర్ని చంపడం ఏంటి? ఒళ్ళు ఎలా ఉంది? పిచ్చి పిచ్చిగా ఉందా? నీకైనా మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడికి మీరు గొడవ చేయడానికి వచ్చారు. ఉండండి, మీ సంగతి ఇలా కాదు, పోలీసులకు ఫోన్ చేస్తాను. జేబులో నుంచి ఫోన్ బయటకు తీస్తూ, మేము ఆకాష్ని ఏమైనా చేస్తామని వాళ్ళ నాన్న బాగా భయపడ్డాడు. మమ్మల్ని ఎలా అయినా సరే ఆపాలని పోలీసులకు ఫోన్ చేయబోతుంటే ఆయన్ని ఇందు వాళ్ళ అమ్మ ఒక్క తోపు తోసింది. దెబ్బకు కింద పడ్డాడు. ఆయన కింద పడడంతో మేము నలుగురం అతన్ని దాటుకొని బలవంతంగా ఇంట్లోకి చొరబడ్డాం. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నేను, రోహిత్, రే ఆకాష్ బయటకు రారా అని గట్టిగా అరుస్తూ ఆకాష్ కోసం ఇల్లు మొత్తం వెతికాము. ఇందు వాళ్ళ అమ్మ కూడా ఆకాష్ని వెతుకుతూ సడన్గా ఒక చోట నిలబడి ఆగిపోయింది. రోహిత్, ఏమైందంటే అలా ఆగిపోయారు? రాజేశ్వరి, అదిగో ఆకాష్ షాక్ గురై నెమ్మదిగా ఒక వైపు వేలు చూపిస్తూ, ఆమె చూపించిన వైపు ఒక ఫోటో ఉంది. ఆ ఫోటోకి బొట్టు పెట్టి దండ వేసి ఉంది. ఆ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు, ఆకాష్. ఆ ఫోటో చూడగానే నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఆకాష్ నాన్న, చూడండి అయ్యా, చూడండి, ఆకాష్ కావాలి అని అడిగారు కదా, అక్కడ ఉన్నాడు, తీసుకొని వెళ్ళండి. బయట నుంచి లోపలికి వస్తూ, నాన్న, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నా వల్ల ఒక్క అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది నాన్న అని నా దగ్గర కుమిలి ఏడ్చి, ఇదిగో ఈ బిల్డింగ్ పైనుంచి ఎక్కి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ఏడుస్తూ. అమ్మ, ఇందు వాళ్ళ అమ్మతో, నీ కూతురు విషయంలో నా కొడుకు క్షమించరాని నేరం చేశాడు, దానిని నేను ఒప్పుకుంటాను. కానీ వాడు చేసిన నేరానికి మనం శిక్ష వేయకుండానే వాడికి వాడే శిక్ష వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు, చచ్చిపోయాడు. వాడు చేసిన పనికి వారి తరపున నేను క్షమాపణ చెబుతున్నాను. దయచేసి నన్ను, నా కొడుకును క్షమించండి. ఇందు వాళ్ళ అమ్మ కాళ్ళ మీద పడుతూ, ఆమె కాళ్ళ మీద పడుతుంటే ఆమె వెనక్కి జరిగింది. ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళిపోయి కారులో కూర్చుంది. రోహిత్ కూడా ఆమె వెనకాలే వెళ్ళాడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగిందా అని ఆకాష్ వాళ్ళ నాన్నని ఆరా తీశాడు. చేసిన పని పెద్ద తప్పుగా భావించి ఆకాష్ సూసైడ్ చేసుకుని చనిపోయాడని చెప్పాడు. జరిగింది విని అందరం ఇందు వాళ్ళ అమ్మగారింటికి తిరుగు ప్రయాణం వెళ్ళాము. అక్కడ చాలాసేపు ఈ విషయం గురించే చర్చించుకున్నాము. గౌతమ్, మీరు ఇంకా బాధపడకండి, జరిగిందేదో జరిగింది, ఇంకా అంతా మర్చిపోయి ప్రశాంతంగా ఉండండి. రోహిత్, అవునండి, ఇందుని చంపిన ఆకాష్ ఎలాగో చచ్చిపోయాడు కదా, ఆ దేవుడే వాడికి అలా జరిగేలా చేశాడు. గౌతమ్, సరే, మేమింకా బయలుదేరుతాం, జరిగిందేదో మీరు మనసులో పెట్టుకోకండి. రాజేశ్వరి, బాబు, మీరిద్దరు నా కడుపున పుట్టకపోయినా ఇందుకు జరిగిన అన్యాయం చూసి సొంత తమ్ముళ్ళలాగా స్పందించారు. మీరు అనుకుంటున్నట్లు ఇందు గురించి ఆలోచించి నేను మనసు పాడు చేసుకోను. ఎందుకంటే నాకు ఇప్పుడు 2 కొడుకులు ఉన్నారు. అప్పుడప్పుడు ఈ తల్లిని చూడడానికి వస్తూ ఉండండి బాబు. నాకు మనసు కొంచెం కుదుట పడ్డాక నా అల్లుడి దగ్గరికి వస్తానని చెప్పండి. ఆవిడ అలా మాట్లాడడంతో చాలా ఆనందించారు. ఎందుకంటే ఆవిడ పూర్తిగా మారిపోయింది. ఎంత గొప్ప మనసు ఉంటే మమ్మల్ని కొడుకులా భావిస్తుంది. అప్పుడే అర్థమైంది ఆవిడ ఇదివరకు రాజేశ్వరి దేవి కాదని. సరే అని చెప్పి ఆమె కాళ్ళకు నమస్కరించుకొని హైదరాబాద్ బయలుదేరాం. ట్రైన్ జర్నీలో రోహిత్, నాకు చాలా బాధగా ఉందిరా. గౌతమ్, ఎందుకు? రోహిత్, ఇందుని చంపింది ఆకాష్.
వాడికి ఇందు చేతిలో శిక్ష పడుంటే బాగుండేది. అందుకు ఇందు పగ చల్లారేది. సరేలే, ఇప్పుడు ఏం చేస్తాం? జరిగింది మొత్తం ఇందుకు చెప్పి ఆ లిఫ్ట్ నుంచి తనకు విముక్తి కలిగేలా చేద్దాం. గౌతమ్, రే, నువ్వు అనుకున్నట్లు ఇందుని చంపింది ఆకాష్ కాదు. రోహిత్, ఏంట్రా నువ్వు చెప్పేది? గౌతమ్, అవునరా, తనని చంపింది ఆకాష్ కాదు. రోహిత్, అసలు ఏం మాట్లాడుతున్నావురా? వాళ్ళ నాన్న కూడా మనకు చెప్పాడు కదా, తన వల్ల ఇందు జీవితం నాశనమైందని. అందుకే ఆకాష్ని చాలా బాధపడి సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడని. గౌతమ్, వాళ్ళ నాన్న మనతో ఇందు పేరు మెన్షన్ చేయలేదు. వాళ్ళ నాన్న చెప్పిన దాని ప్రకారం ఆకాష్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి తన వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనమైంది అని చెప్పి బాధపడ్డాడు. కానీ తను ఇందు అని చెప్పలేదు కదా. రోహిత్, ఇందు అని చెప్పకపోతే ఇంకెవరిని చంపుతాడు? లేనిపోని ఫిట్టింగ్లో పెట్టకు, ఇందుని చంపింది వాడే. గౌతమ్, రేయ్, నువ్వు ఆకాష్ వాళ్ళ ఇంట్లో వాడి ఫోటోని సరిగ్గా అబ్జర్వ్ చేశావా? రోహిత్, చూశాను. ఆ ఫోటోలో ఆకాష్ వాడి పేరు, ఆ ఫోటో కింద ఒక దండం ఉంది. అయితే గౌతమ్, రేయ్, ఆకాష్ చచ్చిపోయి 5 సంవత్సరాలు అయిందిరా. రోహిత్, ఏంట్రా నువ్వు అనేది? గౌతమ్, అవునురా, ఆకాష్ చచ్చిపోయి 5 సంవత్సరాలు అయింది. మీరు ఆకాష్ ఫోటో మాత్రమే చూశారు, కానీ ఆ ఫోటో కింద జననం మరణం రాసింది చూసిన తర్వాత తెలిసింది ఆకాష్ చచ్చిపోయి 5 సంవత్సరాలు అయిందని. అంటే ఆకాష్ ఇందుని చంపలేదు. నిజానికి ఆకాష్ ఇందునే కాదు, అసలు ఎవరిని చంపలేదు. రోహిత్, మరి ఆకాష్ ఎందుకు సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు? గౌతమ్, తన వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనమైందని ఆకాష్ వాళ్ళ నాన్నతో అన్నాడు కదా. అవును, ఆకాష్ ఫుల్గా తాగేసి మద్యం మత్తులో ఇందు మీద యాసిడ్ పోసేటప్పుడు అది ఇందు మీద కాకుండా తన పక్కనున్న అమ్మాయి మీద పడింది కదా. బహుశా ఆ అమ్మాయికి తన వల్ల జరిగిన నష్టం ఆకాష్ని చచ్చిపోయి ఉండొచ్చు. రోహిత్, అబ్బా, ఏంట్రా ట్విస్ట్ మీద ట్విస్ట్ మీద ట్విస్టులు వస్తూనే ఉన్నాయి. అలా అయితే మరి ఇందుని ఎవరు చంపినట్టు? గౌతమ్, అదేరా నాకు కూడా అర్థం కావడం లేదు. రోహిత్, నాకు అర్థమైంది. ఇదంతా జరగడానికి కారణం ఆ అశ్విన్ గాడే కాబట్టి ఖచ్చితంగా వాడే చంపేసి ఉంటాడురా. గౌతమ్, వాడికి అంత సీన్ లేదురా, వాడు చాలా పిరికివాడు. రోహిత్, మరి ఇందాక అశ్విన్ వైజాగ్ వచ్చి ఇందు వాళ్ళ అమ్మకి ఆకాష్ గడికి చెప్పావు కదా. ఆకాష్ 5 సంవత్సరాల క్రితమే చచ్చిపోతే అశ్విన్ ఆకాష్ని ఎలా కలిశాడు? గౌతమ్, అశ్విన్ ఆకాష్ని కలవలేదు. నేనే అలా అనుకొని గెస్ట్ చేశా. రోహిత్, చుప్పు, నువ్వు పెద్ద సిబిఐ ఆఫీసర్, మరి గెస్ట్ చేయడానికి అంత పెద్ద స్టోరీ చెప్పావు కదరా. గౌతమ్, అది మొత్తం నా గెస్సింగ్లో ఒక భాగం. రోహిత్, నీ వల్ల టైం బొక్కరా. మరి ఇందుని ఎవరు చంపారు? చంపిన పక్కన పెట్టు. ఇప్పుడు మనం తనకు ఏం సమాధానం చెప్పాలి? గౌతమ్, అదేరా అర్థం కావడం లేదు బాధపడుతూ. రోహిత్, సరే నువ్వు బాధపడకు. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అశ్విని గాడిని 4 బాధితే వాడే నిజం చెప్తాడు. గౌతమ్, లేదురా, ఇందుని చంపింది వాడు కాదు. తడిచిన కళ్ళతో, ఇక నా వల్ల కాదు, నేను కనిపెట్టలేనురా. ఇందు దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించమని, ఇందు నేను ఓడిపోయానని ఇందుకి క్షమాపణ చెప్పుకుంటాను. రోహిత్, రేయ్, గౌతమ్, బాధపడకురా. నువ్వు చేయగలిగిందంతా చేశావు. అదే ఇందు దగ్గరికి వెళ్ళి చెబుదాం. ఇందు వాళ్ళ అమ్మ మారింది అని అర్జున్ని కూడా చూడ్డానికి వాళ్ళ అమ్మ వెళ్తుంది అని కూడా చెబుదాం. అప్పుడు చాలా సంతోషిస్తుంది. అర్జున్ ఆనందంగా ఉండడం కంటే ఇందుకు ఇంకేం కావాలి? సరేనా, నువ్వేం బాధపడకు అని అన్నాను. తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.